హాయ్ ఫ్రెండ్స్, ఇక మేమైతే మసాలా వేయనీకి వచ్చినాము మా కజన్నకి. గడ్డలు గడ్డలు ఉంది, గడ్డలు అయితే వాళ్ళకి కొట్టిండి, ఇంకా ఉన్నాయి. యూరియా తట్టలకు వస్తుండు, కొన్ని సంచులు వేసిండు పలగొడతా అని. గడ్డలు ఉన్నాయి. పెద్ద మొక్కజొన్న జుట్టేసింది, ఇది స్వీట్ కార్న్. పీకలు వెళ్తున్నాయి. ఇంకొక 15 రోజులు 20 రోజులు అయితే అవుతుంది అనుకుంటా. దీనికే నిన్న ఓల తీసుకురావాలని చెప్పిన, ఓల తీసుకొచ్చిండు. నన్ను అయితే తోలుకోవాలి. నేను కూడా పోదామనుకున్నా గజ్వెల్కి, కొంచెం పని ఉండే. ఇక ఓల అయితే తీసుకొచ్చిండు, ఇప్పుడు ఓల వేయాలి. ఎందుకంటే అడవి పందులు ఊరవందులు వస్తున్నాయి. ఈ పీక ఉందా, ఈ పీకనే తింటాయి. ఇది చిన్న మొక్కజొన్న. దీన్ని అడుక్కు బెండ పెట్టిన. ఈ పెద్ద మొక్కజొన్న పెట్టినప్పుడు బెండ పెడితే బెండ మొలిచిన తర్వాత, మంచిగా మొలిచిన తర్వాత చచ్చిపోయింది. చచ్చిపోతే మళ్ళీ దున్నేసి మళ్ళీ సిట్కానే పెట్టినాం మొక్కజొన్న. ఇక ఇది కూడా మంచిగా మొలవలే, ఎందుకో ఏమో. దీనికే ఇప్పుడు మసాలా వేయాలి. మసాలా పోయడం అయితే అయిపోయింది. వెయ్యలే ఒక్కొక్క కర్రకి, ఇట్లా పోసినాం. ఎందుకంటే అక్కడొకటి ఇక్కడొకటి పెట్టిన విత్తు డ్రిప్పు మధ్యలో ఉంది. ఇట్లా పోసేసినాం, అందుకే తొందరగా అయిపోయింది. వేస్తే కొంచెం లేట్ అవుతుండే కర్రకి. వేయడం అయితే అయిపోయింది. ఓల అయితే వేస్తున్నాం మొక్కజొన్నకి. ముందట పోతుడు మా ఆయనకు. కొత్తది చిక్కులు పడుతుంది అనేసి నాని ఆడికెళ్ళి చిక్కులు రా, నా కొడుకు రావాలి నాడికి. కొంచెం వేసినాం పాతది ఉండగా. ఎట్లా వేస్తున్నాం చూడు, ఇట్లా వేస్తున్నాం. ఏం చేస్తాయో వీటి దయ, లేదంటే మొత్తం కొట్టిపోస్తాయి. ఇప్పుడు నోట్లోకి వచ్చినట్టుంది. ఇంకొక 20 రోజులు అయితే అవుతుండొచ్చు కాంకి అంతా. పూల వేయడం అయితే అయిపోయింది. ఇంటికి అయితే వెళ్తున్నాము. కాలుతులు అయితే కడుక్కుంటుండు. వేయడం అయితే అయిపోయింది. చుట్టూరుగా వేసినాం.